హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే శ్రీకృష్ణుడు నెమలి ఈకలను తలపై ఎందుకు ధరిస్తాడో మీకు తెలుసా? రామాయణంలో వనవాసంలో సీతాదేవికి దాహం వేసినప్పుడు శ్రీరాముడు చుట్టూ చూస్తూ నీళ్ళ కోసం వెతుకుతాడు. కానీ ఎటు చూసినా అడవి తప్ప ఇంకేవి కనపడవు. ఏం చేయాలో తెలియక శ్రీరాముడు ధ్యానంలో ఉంటాడు. ధ్యానంలో కూర్చున్న శ్రీరాముడు ఇలాగూ ప్రార్థిస్తాడు: ఓ అడవి దేవతలారా, దగ్గరలో నీళ్లు ఎక్కడ ఉన్నాయో అక్కడికి నాకు దారి చూపమని ప్రార్థిస్తాడు. అప్పుడు ఒక నెమలి అక్కడికి వచ్చి రాముడితో ఇలా అంటుంది: నా వెనుక ఈ పక్కనే పెద్ద జలాశయం ఉంది అని చెప్తుంది. నేను మీకు మార్గం చూపిస్తానే అంటుంది. ఈ మార్గం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కసారి కళ్ళు ముడిచి తెరిచేలోపే నేను ఎటువైపు వెళ్తున్నానో మీరు కనుక్కోలేరు. అందుకే నేను ప్రతి 10 అడుగులకు ఒక నెమలి ఈకలను వదిలేస్తాను. మీరు దాన్ని చూస్తూ నా వెనకాల రండి అని చెప్తుంది. నెమలి తన ఈకలను ఎవరి కోసం వదలదు. అలా వదిలిందంటే ఆ నెమలి చనిపోతుంది. అలా రాముడికి దారి చూపించినటువంటి నెమలి నీళ్ళ దగ్గరికి రాగానే కళ్ళు తిరిగి పడిపోయి చనిపోతుంది నెమలి. అప్పుడు శ్రీరాముడు చాలా బాధపడుతూ అప్పుడు ఆ నెమలితో, నువ్వు నా కోసం ప్రాణత్యాగం చేసినావు, నీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటానని మాటిస్తాడు. శ్రీరాముడు తన అవతారం చాలించి మరి శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు నెమలి ఈకను తన తలపై పెట్టుకుంటాడు. అలా శ్రీరాముడిగా ఇచ్చినటువంటి మాటను శ్రీకృష్ణుడిగా